రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వాతావరణ శాఖ 2-3 రోజుల్లో కేరళ భూభాగంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. తూర్పు మధ్య అరేబియా సముద్రంపై ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో తూర్పు మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్, గోవా తీర ప్రాంతం సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ రాగల 36 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం వాయుగుండం ఇంకా బలపడే అవకాశం ఉంది. ఈ నెల 27 మే 2025 నాటికి పశ్చిమ మధ్య మరియు సమీప ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తదుపరి 2 రోజుల్లో మరింత బలపడే సూచనలు ఉన్నాయి. అటు తెలంగాణలో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. అనుష, గత 4-5 రోజుల నుంచి చూస్తున్నట్టు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా వాతావరణ పరిస్థితి చూస్తుంటే స్పెషల్ గా మనం చెప్పాలంటే రైతులకి ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే రాష్ట్రాన్ని తాకనున్నాయి. జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం అయితే ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఈసారి సాధారణం కంటే అతిగా వర్షపాతం నమోదయ్యే సూచనలు కూడా ఉన్నాయంటున్నారు. ఇక రాబోయే 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు అయితే తెలిపారు. ఈ మేరకు పలు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్లు కూడా జారీ చేశారు. అయితే తెలంగాణలో అన్నదాతలకైతే ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది అనుకున్న దానికంటే ముందుగానే తొలకరి పలకరించనున్నది. ఏరువాకకు ముందే సన్నద్ధం కావచ్చని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణ అంచనాల కంటే ముందుగానే తెలంగాణలోకి ప్రవేశించే సూచనలు అయితే కనిపిస్తున్నాయంటూ కూడా భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళను మే 27వ తారీఖున తాకే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. రుతుపవనాల విస్తరణ వేగం ఆధారంగా జూన్ మొదటి వారంలో, అంటే దాదాపు జూన్ 6వ తారీఖు తేదీ లోపే తెలంగాణ రాష్ట్ర సరిహద్దులను తాకే అవకాశం ఉందని ఇటు శాస్త్రవేత్తలు అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా రానున్న వర్షాకాలంలో అయితే తెలంగాణలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ఇదివరకే ప్రకటించింది. సాధారణంగా రాష్ట్రంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు సగటున 734 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. అయితే గత ఏడాది అనూహ్యంగా 962 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఈసారి కూడా అధిక వర్షపాతం అంచనాల్లో ఉండడంతో వ్యవసాయ రంగం, నీటి వనరుల పరంగా ఇది డెఫినెట్ గా సానుకూల పరిణామంగా చూడొచ్చంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే అధిక వర్షాల వల్ల కారణంగా, అంటే వర్షాల కారణంగా కూడా ఇటు వరదలు, ఇతర నష్టాల పట్ల కూడా తప్పకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. తెలంగాణలో రాబోయే 4-5 రోజులు వాతావరణం పూర్తిగా మారనుంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయంటూ కూడా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా అంటున్నారు. అయితే ముఖ్యంగా తెలంగాణలో కొన్ని జిల్లాలకు భారీ వర్షాలు, అంటే ఇవాళ, రేపు, ఎల్లుండి వరుసగా 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించారు. ఆ జిల్లాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వ్యవసాయదారులు అయితే తప్పని పరిస్థితుల్లో బయటకు రావద్దు. వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అనుష, అయితే వినోద్, మనం చూసుకున్నట్టయితే మే నెలలోనే వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మరి జూన్ నెలలో పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? నేను మీకు ఇందాక చెప్పినట్టుగా అనుష, గత 4-5 రోజుల నుంచి వాతావరణం 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంతో చల్లబడింది. దాదాపు ఎండలు తగ్గుముఖం పట్టుడుతోనే కొంత వాతావరణంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుని 4-5 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. కంటిన్యూగా ఇంకొక 4 రోజుల వరకు కూడా ఈ వర్షాలు ఇలాగే ఉంటాయి. అయితే కేరళ నైరుతి రుతుపవనాలు ఇప్పుడు ప్రస్తుతానికి పొజిషన్ చూస్తున్నట్టయితే ఎప్పుడూ జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారం నుంచి వర్షాలు ఊపందుకుంటాయి. కానీ ఈసారి మాత్రం జూన్ 6వ తారీఖు లేదా 7వ తారీఖు నుంచి, అంటే రావాల్సిన సమయంలో ముందుగానే వస్తున్నాయి. కాబట్టి జూన్ మొదటి వారంలో వర్షాలు బలపడే సూచనలు అయితే ఉన్నాయి. అనుష, అయితే వినోద్, ముందుగానే వర్షాకాలం వచ్చేసింది. దీనికి సంబంధించి రైతులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? ప్రస్తుతానికి కురుస్తున్నటువంటి వర్షాలకైతే వాతావరణ శాఖ ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే కళ్ళాల్లో వాళ్ళు చేసుకున్నటువంటి ముందస్తు చర్యలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతానికి
వర్షాలకు. అదే దాని తర్వాత రాబోయే జూన్ 6వ తారీఖు లేదా 7వ తారీఖు నుంచి కంప్లీట్ గా వర్షాకాలం స్టార్ట్ కాబోతుంది. ముందస్తు వర్షాలు కూడా కురిసే అవకాశం ఈసారి అధిక శాతంతో అంటే అధికంగా వర్షాలు పడే అవకాశం ఉన్నందున డెఫినెట్ గా రైతులకు ఒక రకంగా మంచి శుభవార్త చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి కురుస్తున్నటువంటి వర్షాలకి డెఫినెట్ గా వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే ఇప్పటికే కళ్ళల్లో వేసినటువంటి పంట అవ్వచ్చు, అలాగే వాళ్ళు చేసుకున్నటువంటి ముందస్తు పనులకు కొంత ఇబ్బంది గురిచేస్తుంది. కాబట్టి అలాగే ప్రస్తుతానికి కురుస్తున్నటువంటి వర్షాలకు రైతులు ఎక్కడికి అంటే అప్రమత్తంగా ఉండాలి. మాక్సిమం ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి, కానీ ప్రతి చిన్న దానికి కూడా బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా తప్పని పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్ళండి. అలాగే ఊళ్ళల్లో కూడా ప్రస్తుతానికి కురుస్తున్నటువంటి వర్షాలకు ఈదురుగాలులకు ఇటు కరెంట్ స్తంభాలు అవ్వచ్చు, కరెంటు పోల్స్ కి సంబంధించిన వైర్ తీగలు కూడా ఎక్కడికక్కడ చెల్లాచెదురు అవుతున్నాయి. కాబట్టి దానికి సంబంధించి ఇటు విద్యుత్ శాఖకి మరొకసారి కూడా వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక ముఖ్యంగా రైతులకు మాత్రం డెఫినెట్ గా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచనలు చేసింది అనుష. అయితే వినోద్, మరో 5 రోజుల వరకు ఇలానే వర్షాలు పడతాయి హైదరాబాద్ లో అంటూ కూడా వాతావరణ శాఖ తెలిపింది. మరి దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పటికే గత 3-4 రోజుల నుంచి వర్షాలు, ఎస్పెషల్లీ హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ లో వర్షాలు ఉదయం అంతా వేడిగా, సాయంత్రం పూట కాగానే చల్లగా వాతావరణం ఒక్కసారిగా మారుతూ వర్షం స్టార్ట్ అవడంతో హైదరాబాద్ వాసులు కూడా ఉలిక్కి పడుతున్నారు. గత 2 రోజుల నుంచి చూస్తున్నట్టయితే హైదరాబాద్ లో వర్ష ప్రభావం ఉంది. ముఖ్యంగా నిన్న అంటే బుధవారం నుంచి దాదాపు ఈ ఆదివారం వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఒక హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉండడంతో హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్ళాలి. అలాగే కొన్ని ఏరియాల్లో ఇటు రోడ్డుపై విద్యుత్ కి సంబంధించినటువంటి అంతరాయం కలిగి అంటే కొన్ని కరెంటు పోల్స్ కానీ, అలాగే ఎదురుగాలులకు వైర్ తీగలు కూడా ఎక్కడికక్కడ తెగిపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తుగానే ఇటు విద్యుత్ శాఖ సాయంతో ఎక్కడికక్కడ పనులన్నీ కట్టుదిట్టిస్తున్నారు. సాయంత్రం సమయంలో ముఖ్యంగా వర్ష ప్రభావం సాయంత్రం సమయంలో ఎక్కువగా ఉండడంతో ఇటు వాతావరణ శాఖ కూడా ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా, ఎందుకంటే దాదాపు ఆఫీసుల నుంచి అందరూ ఇళ్లకు వెళ్లే సమయం కాబట్టి సాయంత్రం సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. రైట్ వినోద్, థ్యాంక్ యూ.